వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లాలో 45.4 డిగ్రీలు, కడపలో 45.1 డిగ్రీ సెల్సియస్, సాలూరులో 45.1 డిగ్రీ, ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీలు. 3 రోజుల క్రితం రికార్డ్ స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇవి. సాధారణంగా ఇంతటి ఎండలు ఎప్పుడుండాలో తెలుసా? రోహిణీ కార్తెలు, రోళ్లు పగిలిపోవాల్సిన సమయంలో, అంటే మే 25 నాటికి ఈ స్థాయి ఎండలుండాలన్నమాట. అది ఎండాకాలం లెక్కంటే. కానీ ఒక నెల ముందుగానే ఈ ఏప్రిల్లోనే వేడి 45 డిగ్రీలు క్రాస్ చేసేసిందంటే మున్ముందు రాబోయేది మామూలు కాలం కాదు, అత్యంత దారుణమైన ఎండాకాలం. దాని పేరే సూపర్ ఎల్ నినో. ఇంతకీ సూపర్ ఎల్ నినో చరిత్ర ఏమిటి? చరిత్రలో ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది చూద్దాం. ఫస్ట్ టైం 1877లో వచ్చింది ఈ సూపర్ ఎల్ నినో. మళ్ళీ 150 ఏళ్లకొస్తోందన్నమాట. 150 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ ఎల్ నినో ఏం చేసిందో తెలుసా? మానవ జాతిలో 4% పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఎండ తట్టుకోలేక, పంటలు లేక కోట్లాది మంది మృత్యువాత పడ్డారు. రోజుల వ్యవధిలో నదులు, చెరువులు, భూగర్భ జలాలు ఆవిరైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరువు తాండవం చేసింది. అలాంటి కాలమే మరో 2-3 నెలల్లో రాబోతోంది. NOAA నివేదిక ప్రకారం చూస్తే మే జూలై నాటికి ఎల్ నినో ఏర్పడడానికి 61% ఛాన్స్ కనిపిస్తోంది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం ఆగస్టులో సూపర్ ఎల్ నినో ఏర్పడడానికి 22% అవకాశం ఉందట. స్ట్రాంగ్ ఎల్ నినోకి 80% అవకాశం ఉందట. ఒక మోస్తరు ఎల్ నినో ఏర్పడడానికి 98% ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా కూడా కరువే రాబోతోంది అన్నది ఫైనల్. భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఖాయం. ఇదే సైంటిస్టుల తాజా వార్నింగ్. పసిఫిక్లోని నీరు అసాధారణంగా వేడెక్కిపోతే అదే ఎల్ నినో. అదే పసిఫిక్లో 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే అది సూపర్ ఎల్ నినో. జూన్, ఆగస్టు మధ్యకాలంలో మొదలై ఏడాది చివరి వరకు ఎల్ నినో ప్రభావం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. దీని అర్థం ఒక్కటే, ఎండలు మండిపోబోతున్నాయి, తీవ్రమైన వడగాలులు వేయబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళండి, హై టెంపరేచర్స్ నమోదవుతాయి. ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డ్స్ నమోదవుతున్నాయి. ఎప్పుడూ కరువు ఉండే దగ్గర భారీ వర్షాలు బాగా పడే చోట తీవ్రమైన కరువు ఉంటుందన్నమాట. భారత్లో నైరుతి రుతుపవనాల్లో మంచి వర్షాలు పడతాయి. బట్ ఈసారి వర్షాలు కాకుండా కరువు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్లోని రిజర్వాయర్స్లో 47% నీటి నిల్వలున్నాయి. నైరుతి పలకరించాల్సిన సమయానికి ఈ సూపర్ ఎల్ నినో ఎంట్రీ ఇవ్వబోతోంది. నీళ్లు ఆవిరైపోవడమే తప్ప ప్రాజెక్టుల్లో చుక్క నీరు కూడా చేరదని చెప్తున్నారు. ఎక్కడా పంటలు పండవు, ఎటు చూసినా దారుణమైన కరువు కనిపిస్తుంది. పప్పులు, నూనెలు దిగుమతులు కూడా కష్టమేనట. ప్రపంచంలోనూ తీవ్ర కరువే. జేబు నిండా డబ్బున్నోళ్లకే కడుపు నిండా తిండి, మిగతా వాళ్ళకి అర్ధాకలితో ఉండాల్సిందే. ఎల్ నినోతో నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. నైరుతి బాగాలేనప్పుడు ఈశాన్య రుతుపవనాలు గాడి తప్పుతాయి కదా. ఫైనల్గా ఏమవుతుంది? రాబోయేది కరువే.